దాదా ఈ స్త్రీ మంచిగా చేస్తున్నావు గానీ ఏం కులం నీది? నీకు తెలీదా ఏ కులం? ఓ అన్న బండి నీదేనా? మంచిగా ఉంది కానీ ఏ కులం నీది? మాకు తెలియదా? మీకు కనపడలేదా? కనపడలేదా మీకు? ఓయమ్మ అంత కోపానికి వస్తావేంది? నీ ఏటీఎం కార్డు పిన్ నంబర్ అడిగినట్టు ఓయమ్మని హచ్చుడావు లెక్క అందరం పడబడతాందేంది? పాత ఇనుప సామాన్ దుకునమా? మంచిగానే ఉంది కానీ ఏం కులం నీది? ఏ కులం అయితే నీకెందుకు? ఓ ఆటో అన్న ఆటో నీదేనా? తెలుగు నీ ఆతి క్యా కులం తెరకు? ఒసే మంగళక్క నీ మెదట్లేమన్నా పురుగు తిరుగుతున్నదానే? ఏందే నేనేదో వాళ్ళ కులం అడిగితే నీ పొలం రాసి ఏమన్నట్టు నువ్వు అట్లా మూతి పెట్టినవేంది అని? హవ్వా అయినా ఎవలదే కులం అయితే నీకెందుకే తల్లి? అవునే అసలు నిన్ను అడగలేదు కదా, అసలు నీదే కులమే. మాదా మా నాన్నోళ్ళ కులం గాని నువ్వేదో నాకు కొంప ముంచదచ్చే ఉన్నావు కదా ఇయాల. చిరానా కట్ట మెర్చలే ఎందుకే నీ కథ బుగులు గచ్చబ్రతు డిస్టర్బ్ కర్మత్మ కమ్మి నీదేం కులం రా? ఏంద్రా అట్లా పడిపోతుంది? ఎక్క సంబంధంగానే చూస్తావేంటి? కట్నం మాత్రం 10 లక్షలు తక్కువ ఉండకూడదే, పిల్ల మాత్రం నేను సామాన్ తక్కువ. గోడ మీద బలి లేకున్నావు, నీకు నేను సంబంధం చూడాలరా? చిక్కాడు ఒకటమేనా పోకడా అవుతురా? ఏంటక్క అలా కోపడిపోతున్నావా? పిల్లని కదా అడిగింది, పిల్లని తల్లిని అడిగినట్టు అలా కోపడిపోతావేంటి? నువ్వు ఇంకా జరసేపు ఈడనే ఉన్నావు అంటే కులం కాదు, నా బలం చూపించాల్సి వస్తుంది. వెళ్ళిపో ఇడికెళ్ళి. ఏంద్రా అట్లా చూస్తున్నావు? గుడ్లు బీకేస్తా, గుడ్లలో వడుస్తా ఏమనుకుంటున్నావు? పొద్దు పొద్దున బుర్రతండా వచ్చింది. మంచిగా అయింది. అయినా ఏందే నీ కులం పంచాది? సర్లే గాని సుజ్జిగా నేను మర్చిపోయినా మన కేసీఆర్ సార్ది ఏ కులమే? వామ్మో అయ్యా అవునే మన జగన్ అన్నది ఏ కులమే? జగన్ బిహార్ ఉసే అన్నట్టు మన చంద్రాల సార్ది ఏ కులమే? అరే అన్నలు కెమెరాలు తిప్పుండ్రే, దీని పాడుగాను ఎవరు చూస్తలేరు కదా. చంద్రాల సార్ పక్కన ఉండేటోళ్ళంతా ఎవరు? అల్లది ఏ కులము? జగన్ అన్న పక్కన ఉండేటోళ్ళంతా ఎవలబ్బా? అల్లది ఏ కులము? అలా ఎంతమంది ఉంటారు? ఇది ఎక్కడ పంచాదే? దీనికి రామ్ గోపాల్ వర్మ దయ్యంగిన పట్టిందా ఏంది? కులాలంటేకి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? నిన్ను గొంట పోను ఇయ్యాలేదో చేస్తుంది. ఏందే ఎక్కువ చెప్తాను నీకు తెలవాలనా? ఓ పారి ఇట్లా చూడు, లుక్ వేసుకోకటి. నా లెక్క ప్రకారం 2 కులాలు. ఒకటి డబ్బులుండే వాళ్ళ కులం, రెండవది డబ్బులు లేని పేదవాళ్ళ కులం తప్ప సమాజంలో ఈ 2 తప్ప వేరే కులం లేదు. అందరు నడుచుకున్నా చంద్రాల సార్ చెప్పిన కులాల పేర్లు అయితే ఎవ్వరు చెప్పలే, అందరు తిట్టి వాడేస్తున్నారు. ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే క్యాస్ట్ అనే సర్టిఫికేట్ లేకుంటే ఈ దేశంలో నీళ్లు లేని సాప బతికేనే అందరిది. మరి నిన్న చంద్రాల సార్ ఏంద్రా బీపీ పెంచుకొని నాది బీదోర్ల కులం అన్నాడు? అమ్మా పిచ్చిదానా, సార్ అన్నది నిజమేనే. దునియాల 2 కులాలున్నాయి, ఒకటి ఉన్నోళ్ళది, రెండోది లేనోళ్ళది. అంటే లీడర్లందరూ దారిద్ర రేఖకు కిందున్నోళ్ళు అన్నట్టు, ఓటర్లందరూ పార్చునల్ కార్లల్లో తిరిగే శ్రీమంతులు అన్నట్టు. ఓహో అందుకేనా మట్టి బుర్ర నాది బీదోస్తుల కులం అన్నాడు సారు. అవునే, ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అంత్యోదయ కారట్ మీద నెలకు 35 కిలోల బియ్యం తీసుకుంటున్న కడు గరీబులు. సర్టిఫికెట్ల చూసుడు తప్ప ఈ లీడర్లది ఏం కులమో వాళ్ళకు కూడా తెలియదు. అంతే షెల్లే, సార్ని నేను అబద్ధం చేసుకున్నాను. మనదే రిచ్ క్యాస్ట్, సార్దే వెర్రీ పూర్ క్యాస్ట్. అయినా చంద్రాల్ సార్ ఎంత బీదోడు. మొన్న పుట్టిన మనవడు దేవాంశకున్న ఆస్తులు కూడా లేకపాయే, చేతికి గడియారం ఉండది, జేబులో రూపాయి ఉండది. ఎంత బీదోడేం కథ. తెలంగాణ అంటే పోరాటం అంటే ఇక చరిత్రలోకి పోవాలి. దొరలు, జాగీర్దారులు, గుత్పలు, ఒడిసెలు గివ్వే అదికొస్తాయి. ఇది ఎన్కటి ముచ్చట.